ఒక కేజీ టమాటా చట్నీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. సింపుల్గా టేస్టీగా ఉంటుందండి. ఒక పావు కేజీ పచ్చిమిర్చి తీసుకొని ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దీనికి తోడు 2 స్పూన్లు జీలకర్ర యాడ్ చేయాలి. జీలకర్ర పచ్చిమిర్చి 2 ఫ్రై చేసుకుని వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే 1 కేజీ టమాటో ఫ్రెష్ టమాటో తీసుకుని ముక్కలు కట్ చేసుకుని ఆయిల్లో వేయించాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. మరీ డ్రైగా వేయించకూడదు. డ్రైగా వేయించితే మళ్ళీ చట్నీ బాగోదు, టేస్ట్ రాదు అన్నమాట, ఆ ఫ్లేవర్ రాదు. జ్యూసీగా ఉండేలాగా వేయించుకోవాలి, ఆయిల్లోనే వేయించాలి. ఇక్కడ చూపించినట్టుగా జ్యూసీగా ఉండాలి. దీనికి తోడు కొంచెం టేస్ట్ యాడ్ అవ్వడానికి చింతపండు గోళీ అంత చింతపండు యాడ్ చేయాలి. బాగా డ్రై అవ్వకుండా జ్యూసీలాగా ఉండేలాగా దించేసుకోవాలి. దించుకుని చల్లబడిన తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, దానితో కొంచెం సాల్టు, టమాటా జ్యూసీగా వేయించుకున్న టమాటా 3 కలిపి మిక్స్ చేసుకుని మిక్సీలోనే చట్నీ చేయాలండి. ఇది నలిగినట్టుగా ఉండాలి. మరీ మెత్తగా నలిగితే అది టేస్ట్ రాదు. కచ్చాపిచ్చాగా అంటే టమాటా తొక్కలు కనిపిస్తాయి, పచ్చిమిర్చి తొక్కలు కనిపిస్తాయి, పచ్చిమిర్చి గింజలు కనిపిస్తాయి. అలా ఉంటేనే టేస్టీగా ఉంటుంది అన్నమాట. చూసారు కదా, జ్యూసీగా టేస్ట్గా చాలా బాగుంటుంది అన్నమాట. ఇది ఇడ్లీలో కానీ దోశలో కానీ ఏ బ్రేక్ఫాస్ట్లో కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.